చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలం మాధవ్ నగర్కు చెందిన జట్టి మిస్టర్ కళ్యాణ్ సినిమాల హీరో 3,15,00,000 మోసం చేశాడని బంగారుపల్లి మండలం శేషాపురం గ్రామానికి చెందిన జి చలపతి నాయుడు కుమారుడు లోకేష్ ఆవేదనతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సెల్ఫీ వీడియోలో తమ బాధను తెలిపిన లోకేష్ సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ కుమారుని సూసైడ్ కు కారణం సినిమా హీరో మురళీకృష్ణ అని లోకేష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. అన్నా చెన్నన్న, నా వల్ల ఏం కావట్లేదన్నా, ఎంత ఆలోచిస్తూ ఉన్నా నా వల్ల ఏం కావట్లేదు. ఈ టెన్షన్స్ నా వల్ల కావట్లేదు నా తట్టుకోవడానికి. నాకు ఎవరికి చేయాలో ఫోన్ అర్థం కాలేదన్నా. ఇన్ని ఎంతో బాగా కలిసి ఉన్నాము. ఈరోజు ఇట్లా సిచ్యువేషన్ చూసుకోలేదా, నా ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. కూడా ఉండి ఈ మురళి అనే వ్యక్తి మాత్రం నమ్మిస్తాడని నేను అనుకోలేదన్నా. వానికి ఏమాత్రం అసలు ఫ్యామిలీస్ మనిషి కంటే గౌరవం లేదా. నీ వల్ల ఎన్నో జీవితాలు పుడుస్తాడా, నా డబ్బే బుద్ధి నాకు చేసేడా, నేను కొంచెం రోడ్డు పడిపోతున్నా. వాడు ఏమాత్రం కనికరించలేదన్నా. అది లేవు, నేను ఏడబెట్టిన లాస్ అయిపోయినా అని అంటే ఉన్నది సమాధానం చెప్పేది. నమ్మే కన్నా ఇదంతా నేను చేసినాను. ఈరోజు మొత్తం మాట్లాడుతూ ఉంటే నేనేం సమాధానం చెప్పేది మా అన్న వాళ్ళకి, మా బావ వాళ్ళకి, వాళ్ళకంతా ఇంత డబ్బు పెట్టేసి మా అన్న ఇల్లు అమ్మి పెట్టినాడు. దీంట్లో పాపం ఏదో వస్తుంది ఆశిస్తామని ఈరోజు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు రోడ్డు ఎక్కి మాట్లాడారు. నాకేం చేయాలో తోచట్లేదు. మొత్తం ఎంత 3,15,00,000 మనం 20 లక్షలు ప్రస్తుతానికంటే వాడు ఇవ్వట్లేదు. ఇంకో ఫ్యామిలీ ఏమంటే హాస్పిటల్లో పడుండన్న, అది ఏమాత్రం ₹1 ఏమనంటాడన్న. నా ఫ్యామిలీని ఏం చేసేది, నా భార్య బిడ్డలు, నేను ఇన్ని రోజులు పడిన కష్టము, నా లైఫ్ మొత్తం వృధా అయిపోతుందన్న. నాకేం చేయాలో ఏమాత్రం అర్థం కావట్లేదు. మీరు ఎంత ధైర్యం చెప్పినా చాలట్లేదు. నా ఫ్యామిలీ నన్ను బాగా చూడన్న కొద్ది ఆ డబ్బులు ఏముందో తీసి వాళ్ళకి ఇచ్చేసి అందరికీ వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉండేలాగా. సారీ నా జయప్రకాష్ అన్న, మై బాస్, సరేనా బాబాయ్, సారీ బాబాయ్, సారీ అన్న. నాకు జరిగిన అన్యాయం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, కోతలపట్టి ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించి ప్రకాష్ నాయుడు గారు, ఎస్పీ గారు, వర్ణన్న గారు దీని గురించి విచారించి తప్పు ఉప్పు తేల్చి ఆ డబ్బులు మాకు వసూలు చేసేవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి ఆర్సీ 120 కోట్లు స్కామ్ చేసినాడు. ఇప్పుడు బయటపడతా ఉన్నది. మాకు ఏమీ తెలియకుండా మా బిడ్డని ఆర్సీ
కొద్దిగా ఆశ చూపించి మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆస్తులు కూడా అమ్మేసి ఇచ్చేసినాడు. ఆస్తి కూడా అమ్మేసి ఇచ్చున్నాము. దీని తరపున మా తరపు నుంచి ఇంకో 10 మంది పెట్టినారు. అతను మా ఇంట్లో 10 కూడా వస్తున్నారు. మాకు మాకు దయచేసి ప్రభుత్వం నుంచి న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు మా దగ్గర నుంచి మురళీకృష్ణ పెట్టినాము. మా ఇంటి మీదకి వచ్చి ఇవ్వాల్సిన వాళ్ళంతా నింద పడతా ఉంటే వాళ్ళ ఇంటికాడికి పోదామని చెప్పేసి నేరుగా వాళ్ళ ఇంటికాడికి తొడుకొని వచ్చి డిఎస్పీ దగ్గర ఒప్పించిన పొలంనేరులో అక్కడి నుంచి తీసుకొచ్చి బంగారుపల్లి పోలీసుల దగ్గర అప్పగించినాము. అతను నైట్ అంతా ఉండి రేపు తెల్లారితో వచ్చి మాట్లాడతామనేసి పరారైపోయినాడు. ఇప్పుడు మా మీద కేసు పెట్టేదానికి ప్రిపేర్ చేసుకున్నారు. మా పరిస్థితి ఏం చేయాలి ఇప్పుడు? కాబట్టి కిడ్నాప్ చేసే వాళ్ళు అయితే మేము పోలీసుల కిందకు అప్పగిస్తాం. మేము సాధారణమైన రైతులు, మాకుండేది ఒకే కొడుకు. అదే పలమనేరు డిఎస్పీ ఆఫీస్కి తోడుకోపోయినాము. అక్కడి నుంచి మళ్ళా తోడుకొని వచ్చి బంగారుపల్లి స్టేషన్లో వదిలినాము. మేము కిడ్నాప్ చేసేట్టుగా ఉంటే ఎందుకు అప్పగిస్తాము? మా డబ్బులు అడిగేదానికి వస్తే మమ్మల్ని కొట్టేదానికి వచ్చినాం ఇంట్లో. కాబట్టి ఈ పరువు తట్టుకోలేక తెల్లారితో వేసి ఇంటికాడికి ఎగబడుకొని వస్తున్నారు ఇచ్చిండేవాళ్ళు. వాళ్ళతో నాకు పని లేదు. మీ తరపున కదా పెట్టినామో మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిండేది. చేతికి కూడా ఇచ్చిండే డబ్బులు కాదు. మొత్తం అతను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసిండేది. అతనికి చిన్న ఇల్లు ఉంది. ఈరోజు బెంచ్ కారు, రేంజ్ రోవరు, BMW, హైదరాబాద్లో విల్లాలు, ఈ బంగారుపాలెంలో ఒక అపార్ట్మెంటు ఇంటి పక్కన మొత్తం కొని ఉన్నాడు. అడిగితే నాది ఏం లేదంటా ఉన్నాడు. ఇవన్నీ తట్టుకోలేకుండా మనిషి ఇది నా బిడ్డ మా చేసుకుంటా ఉన్నాడు. ఇది మళ్ళా రిఫిక్ట్ కాకుండా పెద్ద మనిషి వచ్చి ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ తరఫున మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వము స్పందించాలి, మా ప్రాణాలు కాపాడాలి. చేసుకోవట్లేదు. ఏం చేయాలో మాకు దిక్కుదెళ్ళిన పరిస్థితి. పోలీస్ శాఖ వారు ప్రభుత్వం తరఫు నుంచి మాకేదైనా న్యాయం చేసి మా బిడ్డ మాకు కాపాడాలా, మా సమస్య తీర్చాలా, మా డబ్బు మాకు ఇచ్చి ఎవరో కీలో మాకు ఇచ్చేయాలనేసి ప్రార్థిస్తున్నాం. ఈ రోజుతో ఇదైంది, రేపు ఏమైతుందో చెప్పలేము. ఈ రోజుతో అయితే ఇదివరకు జరిగింది, రేపు ఏమైతుంది అనేది మాకు అర్థం కావడం లేదు. దీని గురించి ప్రభుత్వం తరఫున మాకేదైనా న్యాయం చేయాలనేసి కోరుతా ఉన్నాం. దానికి ఏదేదో డ్రామాలు చేస్తున్నారు వాళ్ళు. మేము కిడ్నాప్ చేయట్టుగా ఉంటే పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు ఎత్తుకొచ్చి అప్పగిస్తాము? డిఎస్పీ సార్ దగ్గరికి కానీ మన ఎస్ఐ సార్ దగ్గరికి కానీ తెచ్చి మేము ఎందుకు అప్పగిస్తాము అతన్ని? మేము కిడ్నాప్ చేసినట్టుగా ఉంటే వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటే వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు స్కామ్ చేసేదానికి ప్లాన్ చేసుకునే కదా చేసినారు. ఇది ప్లాన్ లో భాగమే కదా. అంటే వాళ్ళు కొట్టేదానికి మండిస్తుందని చెప్తున్నారు. కరెక్టే. వాళ్ళు వడ్డీ వ్యాపారం చేసుకుని వాళ్ళు పైకి వచ్చిండొచ్చు. మేము చిన్నపాటి సన్నకారు రైతు. ఆయన కూలీ నాలి చేసి కష్టపడి సంపాదించి రూపాయి కూడా పెట్టిన డబ్బు ఆ లోకేష్ అనే పిల్లోడు కార్లు బిజినెస్, సెకండ్ హ్యాండ్లో కార్లు తెచ్చి బిజినెస్ చేసి వాడు డెవలప్ చేసుకుని వాడు 10 రూపాయలు పెట్టుకొని బతుకుతూ ఉండే. వాడి దగ్గర ఉన్న డబ్బు ఇంకా చుట్టుపక్కల వాడిని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాడేదో కాంట్రాక్ట్ తీసుకొని వాడు ఆ కాంట్రాక్ట్ నుంచి వచ్చే లాభాల్లో మీకు పర్సంటేజ్ ఇస్తామన్నారు కాబట్టి వాడిని నమ్మి వాడు డబ్బులు ఇచ్చినాడు. మేమేం చేతికి ఇవ్వలేదు కదా, మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షనే కదా జరిగింది, ప్రూఫ్ ఉంది కదా. కిడ్నాప్ మేము ఎందుకు పోలీసు వాళ్ళకి అప్పగిస్తాం? అసలు దయచేసి పోలీస్ యంత్రాంగం వాళ్ళని నమస్కరించి కోరుకునేది ఏమంటే, మేము కిడ్నాప్ చేస్తే ఈ మరి మీకు తెచ్చి మీ దగ్గర మేము హ్యాండ్ ఓవర్ చేయమతన్ని. దీన్ని ఈ కేసుని మా మీద పెట్టిన కిడ్నాప్ కేసు తప్పుడు కేసుగా మా పరిగణలోకి తీసుకుంటూ విచారించి మేము కిడ్నాప్ చేసామా లేదా ఎస్పీ గారు విచారించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటాను. 3,15 లక్షలు అంటే చిన్నపాటి డబ్బులేం కాదు. వేరే చోట కూడా అప్పులు తీసుండారు. వాళ్ళు కూడా అప్పులు చేసి ఇచ్చిండారు అతనికి. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర తిరుగుతూ ఉన్నారు. దయచేసి న్యాయం చేయాలనేసి పోలీస్ గారిని, ఎస్పీ సార్ గారిని కోరుకుంటారు. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు
బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.